తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. దళితవాడలో శ్రీవారి ఆలయాలతో పాటు వేద పాఠశాలలో ఉచిత ఆసుపత్రులను నిర్మించాలని టీటీడీని కోరారు. టీటీడీ అధికారులు సిబ్బంది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారని ప్రశంసించారు. సీఎం చంద్రబాబుకు అనుమతి నిర్మాణం మరింత వేగవంతంగా పూర్తి చేసే శక్తిని స్వామి ప్రసాదించారని కోరుకున్నారు. தங்களை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆలయ కార్యక్రమ నిర్వాహకులు మాకు దర్శన కార్యక్రమం చాలా అద్భుతంగా కలిగించారు. బ్రహ్మాండంగా జరిగింది. మన వరకు బ్రహ్మోత్సవాలు చాలా గొప్పగా జరిగాయి. తలంతరం ఈరోజు మేము వస్తే భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చేసినందుకు బోర్డు చైర్మన్ గారికి, వాళ్ళ సభ్యులందరూ కూడా, టీడీటీ స్టాఫ్ అందరూ కూడా, ఈఓకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఎంతమంది భక్తులు వచ్చినా ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. బాగా చేశారు. ఈసారి బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. అంతమంది భక్తులు కూడా చాలా బాగా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రం ఈరోజు సర్వతోముఖాభివృద్ధి చెందాలి. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడి రాష్ట్రం పేద వర్గాలకు మరింత సహాయం చేసే విధంగా ఎదగాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అమరావతి నిర్మాణాన్ని తొందరగా వేగవంతంగా పూర్తి చేసే విధంగా ప్రభుత్వానికి సహాయం చేయమని కూడా ఆ స్వామివారిని నేను కోరుకుంటాను. అదేవిధంగా ఈ మధ్య పిసిసి అధ్యక్షురాలు షర్మిలా మేడం గారు దళితవాడల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, రామాలయాల మీద అవగాహన లేదేమో. చాలా కాలంగా టీడీటీ ఫండ్స్తో టీడీటీ వారు రామాలయాలని, వెంకటేశ్వరాలని దళితవాడల్లో కడుతున్నారు. స్వామిని దళిత వాళ్ళ దగ్గర చేయాలనేది వాళ్ళ సంకల్పం. అది మంచి ఆలోచన, బాగా వెళ్తుంది. అయితే నా మనవి ఏంటంటే, బోర్డుకి దేవాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి రామాలయంతో పాటు ఒక వేద పాఠశాల, ఒక హాస్పిటల్ కూడా కట్టి దాన్ని ఒక కాంప్లెక్స్గా, మండలానికి ఒక కాంప్లెక్స్గా వేద పాఠశాల, ఇటు హాస్పిటల్, డిస్పెన్సరీ, అదేవిధంగా పాఠశాల, అదేవిధంగా దేవాలయం, మూడు ఒక కాంప్లెక్స్లో కట్టినట్టయితే దళితులకి బాగా ఉంటుంది. వాళ్ళు చదువుకుంటారు, వేదాధ్యయనం చేస్తారు, వాళ్ళు స్వామివారికి మరింత దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీటీ ఆ విషయంలో ఒక స్టెప్ ముందుకెళ్ళి దేవాలయాలకు కాకుండా పాఠశాల, వేద పాఠశాల, హాస్పిటల్ కూడా కడితే బాగుంటుందని నా మనవి. షర్మిలా గారికి దాని మీద అవగాహన లేదు. వాళ్ళ అన్నగారికి, జగన్ గారికి అయితే అసలు అవగాహన లేదు. అతనికి, జగన్ గారికి ఏంటంటే దోచుకోవడం తప్పితే ఇంకో వేరే వాళ్ళు దోచుకోవడం, ఆ బెంగళూరులోనూ తాదేపల్లిలో దాచుకోవడం తప్పితే అతనికి వేరే తెలియదు. వాళ్ళకి అసలు ఈ సాంప్రదాయాలు ఇవన్నీ ఏం వాళ్ళకి తెలియదు వాళ్ళు. కనుక టీటీటీ బోర్డుకి, రాష్ట్ర ప్రభుత్వం నా విజ్ఞప్తి ఏంటంటే, దళితవాడలో దేవాలయాలు కట్టడానికి స్వాగతిస్తున్నాం. అయితే వేద పాఠశాలలు, హాస్పిటల్ కూడా కలిసి ఉంటే దళితులకి మరింత సౌకర్యవంతంగా, దేవుడికి మరింత దగ్గర అవుతారని మా మనవి.